PS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు. ఢిల్లీలో లగచర్ల బాధితులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం. శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం. వెనుకడుగు వేయని రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు. పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన వర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముచ్చర్లలో ఫార్మసిటీ భూసేకరణ సమయంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు హద్దే లేదని, కానీ ఇప్పుడు మాట మార్చుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఫార్మసిటీని రద్దు చేస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలనే నెరవేర్చడం లేదని విమర్శించారు. ఫార్మసిటీని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కొడంగల్లో ఏర్పాటు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఈ రోజు ప్రజాపాలన సంబరాలు జరుపుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అబద్ధాల పునాదుల మీద రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ముచ్చెర్లలో ఫార్మసిటీ కోసం 19,000 ఎకరాల భూసేకరణ చేసేందుకు ప్రయత్నించిందన్నారు. అప్పుడే కాంగ్రెస్ ఫార్మసిటీని వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇప్పుడు 4th సిటీ కోసం రైతుల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కూడా ఒక 25 సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా. అనేక మంది ముఖ్యమంత్రి చూసాం, మళ్ళీ ఈయన చూస్తున్నాం. ఎంత దుర్మార్గం అంటే సంవత్సర కాలంగా వచ్చుడే హైడ్రాని మొదలుపెట్టాడు. అంటే ప్రజలకి తెలుసుకునే వరకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెరువులు అంటేనే ప్రభుత్వ భూములు, చెరువులు అంటేనే మొత్తం FTLలో ఉండేటి కానీ బఫర్ జోన్లు కానీ మొత్తం గవర్నమెంట్ భూములు అనే పద్ధతుల పట వాళ్ళను దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వీళ్ళంతా ఆక్రమించుకొని కట్టుకున్న ఇల్లు, వీళ్ళ వల్లనే హైదరాబాద్కు వరదలు వస్తున్నాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తర్వాత తెలిసింది ఈ భూములని కూడా పట్టా భూములని 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇల్లు అనే విషయం తర్వాత తెలిసింది. ఎక్కడ కూడా ఇల్లీగల్ ఆక్రమించుకున్న భూములు కాదు. ఈవెన్ మూసీలో ఉన్నాయి కూడా. అట్లా అనేక పేదలను కూలగొట్టింది. ఆ వేదన ఇప్పుడు మళ్ళీ చెప్తే అది మళ్ళీ కన్నీళ్ళు వస్తాయి. ఆనాడు హైడ్రాకు బాధ్యులు ఉన్న వాళ్ళు మాకు ఎవ్వరికి అడగాల్సిన అక్కర్లేదు, ఏ కోర్టు మాకు చెప్పాల్సిన అక్కర్లేదు, మేము కూలగొట్టుకుండా పోతూనే ఉంటాం, మమ్మల్ని ఎవరు బ్రహ్మదేవుడు కూడా ఆపలేదని చెప్పి ఎంత అహంకారపూరితంగా చేసిండ్రో చూసిండ్రు. అది మొత్తం తెలంగాణ సమాజం అంటుకొని దాన్ని అంటే దాన్ని ఎదురు అయిపోయింది. మళ్ళీ మూసి పడ్డాడు. మూసిలో కూడా మేము అందరం అంటున్నాం, ఎంత దుర్మార్గులు అంటే నర్మదా నది జరగలేదా, జరిగింది. ఇలా నమామి గంగా జరగలేదా, జరుగుతుంది. అట్లనే మూసీ నది కూడా జరగాల్సిందే. ఒకవేళ మూసీ నది జరగాలంటే నిజంగా 150,000 కుసకుల నీళ్లు పోవడానికి ఎంత డెప్త్ కావాలి, ఎంత విడ్త్ కావాలి, నువ్వు మార్కింగ్ చేస్తే తప్పులేదు. కానీ ఎక్కడెక్కడైతే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మంచి విలువైన భూములు ఉన్నాయో 270 మీటర్లు 300 మీటర్లు ఒక్కొక్క దిక్కు అంటే దాదాపు 1000 ఫీట్లు అటు ఇటు పెట్టి కొన్ని వేల ఇళ్ళు, దాదాపు 10-15 వేల ఇళ్ళు కూలగొట్టి ఆ భూములని చౌకగా గుంజుకొని అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి నేను మొదటి నుంచి అక్కడ పార్లమెంట్ సభ్యులు కాబట్టి మొత్తుకున్నాను. ఢిల్లీలో లగచర్ల బాధితులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫార్మా కంపెనీ తీసుకురావాలని చెప్పి ఫార్మా విలేజ్తోని అక్కడ 1300-1400 ఎకరాల భూమిని కొనుగోలు చేసే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ మంది గిరిజనులు, దళితులకు సంబంధించిన భూములు, పట్టా భూములు మరి కోల్పోవాలి వస్తుంది. వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ తరతరాలుగా వాళ్లకు వస్తున్న భూములు మేము భూములు ఇయ్యము, వాటిని వదులుకోము అని చెప్పి ఎప్పుడైతే తెలిసినప్పటి నుంచి ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ నిరసనను వివిధ రూపాల్లో వివిధ స్థాయిలో వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఇది నా నియోజకవర్గం, సామాన్య గిరిజనులు పేద గిరిజనులు ఏం చేసుకుంటారు, నాకు ఎదురు తిరుగుతారా అనే ఒక అహంకారంతో ఒక దురహంకారంతో
మరి అక్కడికి అధికారులను పంపించి ఆ సంఘటనకు బాధ్యులైనరు. ఆ సంఘటనకు కూడా ఎవరు ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ మీదనో ఇంకెవరి మీద దాడి చేయాలనే ఆ గిరిజనుల ఉద్దేశం కాదు. కేవలం 9 నెలలుగా కలెక్టర్ కాళ్ళ మీద పడ్డ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఎవరొస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిలాడినా వదులుకోలేదు, మరి వదలట్లేరు, మళ్ళీ మా ఇళ్ళకి వచ్చిరు అని చెప్పి ఒక ఆవేదనతోని మాత్రమే కొంతమంది యువకులు నెట్టేస్తే మధ్యాహ్నం సంఘటన జరిగితే అర్ధరాత్రి ఆడవాళ్ళని చూడకుండా, వృద్ధులని చూడకుండా, పిల్లలని చూడకుండా నానా బీభత్సం బందిపోటు దొంగల మీద ఏ విధంగా ప్రయోగం చేస్తారో, దేశద్రోహుల మీద ఏ విధంగా దాడి చేస్తారో, మరి ఆ విధంగా టెర్రరిస్టులను తలపించే విధంగా అమాయకమైన గిరిజనుల మీద వాళ్ళ ప్రతాపాన్ని మరి చూపించడం జరిగింది. దాంట్లో అనేక మంది గిరిజనులు మరి శారీరకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు, కొట్టారు. అక్కడి నుంచి 21 మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే జైల్లో ఉంచారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని విపరీతంగా కొట్టడం జరిగింది. ఈ రోజు వరకు అక్కడ ఎవరు పోయినా పోనీయకుండా భయానకమైన వాతావరణంలో ఆ తండను ఉంచడం జరిగింది. స్వతహాగా అక్కడ పార్లమెంట్ సభ్యురాలైన అరుణ గారు లేకపోతే ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పోయినా రానియకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళను పరామర్శిద్దామంటే కూడా మరి వాళ్ళు పెట్టే ఇబ్బందులు, వాళ్ళ పెట్టే చిత్రహింసలు, అక్కడ పోలీసులు భయపెడుతున్న తీరు చూసి గ్రామస్తులందరూ కూడా పారిపోవడం జరిగింది. తండాలన్నీ కూడా శ్మశాన నిశ్శబ్దాన్ని మరి తలపిస్తూ ఉన్నాయి. అందుకనే మేము అక్కడున్న గిరిజనులందరూ వచ్చి మా నాయకుడు కేసీఆర్ గారిని మాకు న్యాయం చేయండి, మీరు ఉన్నప్పుడు మేము సంతోషంగా ఉన్నాం. శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం. ప్రశ్న ఏ అండ్ బి కలిపి రాష్ట్రంలో 2015 సంవత్సరం నుండి 10,808 గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2,518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి. జిఓఎంఎస్ నెంబర్ 17 పిఆర్&ఆర్డి పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపీసీలు నిర్మించని 2,518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 ఎస్డబ్ల్యూపీసీలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 ఎస్డబ్ల్యూపీసీలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1,426 పనిచేయని ఎస్డబ్ల్యూపీసీలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు ఎస్డబ్ల్యూపీసీల కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. అలాగే PR1 యాప్ ద్వారా ఎస్డబ్ల్యూపీసీలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది.
పోలీసులను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. వెనుకడుగు వేయని రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తే లేదు. పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై ప్రైవేటు కేసులు ఫైల్ చేస్తాం. ఇది ఒక కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోలీసుల్ని అడ్డం పెట్టుకొని దాడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా చోట్ల పోలీసు ఆఫీసర్స్ కూడా ఇల్లీగల్గా బిహేవ్ చేస్తున్నారు. అలా ఇల్లీగల్గా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఇరుక్కుంటారు, జాగ్రత్త అని చెప్పదలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, నా మీద పెడతారు, చాలామంది మీద పెడతారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద, అందరి మీద కేసులు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దానికి ఆధారం ఉండాలి కదా, రుజువులు ఉండాలి కదా, విచారణ చేయాలి కదా. మేమందరం దోషులం, కడవాళ్ళందరూ నిర్దోషులు తేల్చేస్తారా మీరు? నాకు అర్థం కాల. పెట్టుకోమండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ లీగల్ ప్రొసీజర్ కేసు పెట్టండి, రిజిస్టర్ చేయండి, విచారణ జరపండి. ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి, అరెస్ట్ చేయండి, లోపలేయండి. ప్రభుత్వం మీది, 5 సంవత్సరాల ప్రభుత్వం మీది. ప్రభుత్వం మీరు అనేక పాలసీలు మీరు చేయాలి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఇంతేనా? ఇది కదా చేయాల్సింది మీరు. రాంబాబుని అరెస్ట్ చేస్తాం, రోజాను అరెస్ట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతాం, కనపడ్డంలో లోపలేస్తాం. ఇదే మీ పరిపాలన? నేను అడుగుతా ఉన్నా. ఇదే పరిపాలన అయితే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం జరిగిద్దో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా రెడ్ బుక్ మీదే దృష్టి పెట్టి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా సింపుల్ రీజన్, బాలు బురదలు వేస్తే ఏమైద్ది? కింద పడిపోద్ది. అదే గట్టి నేలకేసి కొడితే ఏమైద్ది? అంతకన్నా స్పీడ్గా లెగుస్తుంది. గట్టి నేలకేసి కొడితే బాలు ఎలా స్పీడ్గా లెగుస్తుందో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, అంబటి రాంబాబు కానీ, నాయకులు కానీ ఎన్ని కేసులు పెడితే అంత అద్భుతంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కేసులకు భయపడే వ్యక్తులం కాదు మేము. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తులం. జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టినా వెనుకడుగు వెయ్యనటువంటి రాజకీయ పక్షం మాది. కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు మీరు. మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా పెట్టుకోండి. కేసులు ఎన్ని కావాలంటే అని పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎవరి మీదన్నా పెట్టుకోండి. చట్టం ప్రకారం మేము ముందుకు వెళ్తాం, ధైర్యంగా ఎదుర్కొంటాం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. మంగళవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఉదయం 10 గంటల ప్రాంతంలో తాను విచారణకు రాలేనంటూ ఆర్జీవీ పోలీసులకు మెసేజ్ అందించారు. ఈ మేరకు వాట్సాప్లో ఆయన మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. తనపై నమోదైన కేసులో విచారణకు పోలీసులకు సహకరిస్తానని ఆర్జీవీ చెప్పారు. అయితే తన వ్యక్తిగత పనుల కోసం 4 రోజుల సమయం కావాలని కోరారు. ఆ తర్వాత తప్పకుండా విచారణకు వస్తానని ఆర్జీవీ తన మెసేజ్లో పేర్కొన్నట్లు అధికార వర్గాల సమాచారం. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించి ఆర్జీవీపై ఏపీ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రమ్మంటూ నోటీసులు కూడా జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీని విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే వ్యక్తిగత పనులు ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోతున్నాను అంటూ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆర్జీవీ పోలీసులకు సమాచారం అందించారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతూ ఉన్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. వరంగల్ బయలుదేరడానికి ముందు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తెలంగాణ చైతన్య రాజధాని వరంగల్ అంటూ ట్వీట్ ను ప్రారంభించారు. కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల, స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సార్కు జన్మనిచ్చిన గడ్డ, హక్కుల కోసం పోరాడిన సమ్మక్క సారలమ్మ నడియాడిన ప్రాంతం, దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం ఈ వరంగల్ అంటూ రాసుకొచ్చారు. వీరందరి స్ఫూర్తితో మనందరి భవిష్యత్తు కోసం వరంగల్ దిశ దశను మార్చేందుకు ఈరోజు వరంగల్ వస్తున్నానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాగా వరంగల్ చేరుకున్న రేవంత్ రెడ్డి కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు.
మెదక్ జిల్లా చేగుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాంగ్రెస్ వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మసాయిపేట్ శ్రీనివాస్, జిల్లా మహిళా జనరల్ సెక్రటరీ కుర్మా లక్ష్మి, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, మహేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నర్సింహులు, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ మోహన్ నాయక్, పట్టణ యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, మాజీ యువజన అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్, మండల ఫిషర్ అధ్యక్షులు సోమా వెంకటేష్, మైనారిటీ నాయకులు మహమ్మద్ నదీం, హసీన్ హాలీతో పాటుగా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. अरे जनरल सेक्रेटरी अंटे मेडला భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ యొక్క జయంతి సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఆమెకు ఘనమైన నివాళులర్పిస్తూ ఆమె యొక్క సేవల్ని కొనియాడుతూ స్మరించుకోవడం జరిగింది. మరియు ప్రధానమంత్రిగా 3 పర్యాయాలు చేస్తూ అలాగే 4వసారిగా చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది. అదేవిధంగా భారతదేశంతో పాటు అనేక విదేశాలు పర్యటించి ఇక్కడ ఇండియాలో చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అలాగే అనేక విద్యా సంస్థలు యూనివర్సిటీలు స్థాపించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది. భారత ఉక్కు మనిషిగా మహిళా ఉక్కు మనిషిగా పేరుగాంచిన ఇందిరాగాంధీ అలాగే ఇండియా అంటే ఇందిరా అంటే ఇండియా ప్రపంచ దేశాల్లో మారుమోగిన పేరేదైనా ఉందంటే కేవలం ఇందిరాగాంధీ. అంతటి ఘనమైన త్యాగగనులు మన ఇందిరాగాంధీ గారికి ఘనమైన జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. अमर रहे इंदिरा गांधी, अमर रहे जब तक सूरज चांद रहेगा, इंदिरा गांधी नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, इंदिरा गांधी नाम रहेगा, इंदिरा गांधी अमर रहे। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలోని గంజాయి మరియు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నార్కోటిక్స్ బ్యూరో డిఎస్పీ ఉపేందర్, గోదావరి ఖని ఏసీపీ రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. డిఎస్పీ ఉపేందర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, మీ పరిసరాల్లో గంజాయి డ్రగ్స్ విక్రయించిన సేవించిన సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని, మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారు. బిఫోర్ డ్రగ్స్ వాడకం, ఆఫ్టర్ డ్రగ్స్ వాడకం. డ్రగ్స్ వాడిన తర్వాత ఎంత అందంగా ఉన్నదో చూడండి వాళ్ళు కదా. ఇది అందరు కూడా సే నో టు డ్రగ్స్. మీ ఫోన్లలో ఉన్న ఫొటోస్ కావచ్చు, మీ ఫోన్ నంబర్స్ కావచ్చు, తర్వాత మీ అకౌంట్స్ ఏమైనా బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అవి హ్యాక్ అయ్యి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నార్కోటిక్స్ బ్యూరో ఆర్ఎన్సిసి కరీంనగర్ అంటే రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సెల్ సంబంధించి
మేము ఇక్కడికి రావడం జరిగింది. గోదావరికని పోలీసుల సహకారంతో ఇక్కడ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ డ్రగ్స్ మీద వారికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తే రాబోయే కాలంలో విద్యార్థులు ఈ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉంటారని, మరియు వారి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా ఈ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉండేందుకు వారికి మరియు వారిలో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఈ డ్రగ్స్కి సంబంధించి ఏదైనా విషయాలు ఉంటే 1908 కానీ 8712671111 టోల్ ఫ్రీ నెంబర్స్కు కాల్ చేస్తే దాన్ని చర్య తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేసే దానిలో భాగంగా రామగుండం కమిషనరేట్ కూడా ముఖ్యంగా గోదావరి పట్టణం డ్రగ్స్ ఫ్రీ పట్టణంలో చేసే కార్యక్రమం భాగంగా మేము ప్రతి కాలేజీలో కూడా స్టూడెంట్స్కు అన్ని వర్గాల వారికి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విద్యార్థులందరికీ ఈ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళ సహకారంతో ఇప్పుడు ఒక అవేర్నెస్ కార్యక్రమం చేశారు. దీంట్లో గోదావరి ప్రజలకు మాకు విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మాతో షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ సమాచారం చాలా గోప్యంగా ఉంచి నేరస్తులను పట్టుకొని తగిన శిక్ష పడే విధంగా మేము కృషి చేస్తాం. కాబట్టి ప్రజలందరికీ మనకు విజ్ఞప్తి ఏంటంటే, మీకు లభించిన ఏ చిన్న సమాచారం ఉన్నప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసుకోకుండా పోలీసులతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు. ఢిల్లీలో లగచర్ల బాధితులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం. శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం. వెనుకడుగు వేయని రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంబటి రాంబాబు. పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన వర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.